వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఎవ్రీ సింగిల్ డే మనం కన్సిస్టెంట్గా హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 31st, 2025. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్స్ 25% టారిఫ్ పెనాల్టీ టు హిట్ ఇండియా ఫ్రమ్ టుమారో. సో ట్రంప్ అనేది 25% టారిఫ్ అనేది విధించారు ఇండియా మీద. సో పెనాల్టీ కూడా విధిస్తున్నాము ఎక్స్ట్రాగా, ఎందుకంటే ఎనర్జీ పర్చేసెస్ ఏవైతే చేస్తున్నారో మీరు మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా కొంటున్నారు రష్యా నుండి, సో దట్ దానికి పెనాల్టీ కూడా విధిస్తాము అని చెప్పారు ఇక్కడ. కాకపోతే ఆ పెనాల్టీ ఏ విధంగా విధిస్తారని చెప్పేసి క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ట్రంప్స్ 25% టారిఫ్ అయితే మాత్రం టుమారో అంటే August 1 నుంచి ఎఫెక్టివ్లోకి రానుంది. సో ఇక్కడ రీజన్ ఏం చెప్పారంటే రష్యన్ పర్చేసెస్ యాజ్ రీజన్ ఫర్ పీనలైజింగ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. అండ్ అలాగే మన యూనియన్ గవర్నమెంట్ దానికి రిప్లైగా ఏం చెప్పిందంటే విల్ టేక్ ఆల్ నెససరీ స్టెప్స్ టు సెక్యూర్ నేషనల్ ఇంట్రెస్ట్. సో అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్లీ మన ఎక్స్పోర్ట్ ఇండియా టాప్ 5 ఎక్స్పోర్ట్స్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది మనకి యూఎస్కే. ఫస్ట్ చూస్తే మనకి ఎలక్ట్రికల్ మెషినరీ అండ్ అలాగే ఫార్మస్యూటికల్ products and అలాగే న్యూక్లియర్ మెషినరీ, పెరల్స్, ప్రీషియస్ స్టోన్స్ అండ్ మినరల్ ఫ్యూల్స్. దీస్ ఆర్ ద టాప్ 5 ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ద యుఎస్. సో చూస్తే ఇవి మేజర్లీ ఎఫెక్ట్ అవ్వనున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్ట్రెన్యూస్ మీనింగ్ ఇంపార్టెంట్. స్ట్రెన్యూస్ అంటే టఫ్ లేదంటే డిఫికల్ట్ అనే మీనింగ్స్ వస్తాయి. అండ్ అలాగే ఆబ్నాక్సియస్ అంటే సంథింగ్ వెరీ బ్యాడ్ లేదంటే అన్ప్లెజెంట్ అనే మీనింగ్స్ వస్తాయి. సో ఇక్కడ అండ్ ఇట్స్ స్ట్రెన్యూస్ అండ్ అబ్నాక్సియస్ నాన్ మానిటరీ బ్యారియర్స్ టు ట్రేడ్. సో చాలా డిఫికల్ట్ అండ్ అలాగే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా లాంచెస్ నాసా ఇస్రో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఆల్రెడీ మనం ప్రీవియస్లీ 4 to 5 days నుంచి చదువుతూనే ఉన్నాం. సో ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. సో నిసార్ శాటిలైట్ అంటే మనకి నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్. సో ఇది మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఉంది, నెల్లూరులో. సో అక్కడి నుంచి దీన్ని లాంచ్ అయిపోతున్నారు, లాంచ్ చేశారు ఆల్రెడీ నిన్న. సో GSLV F-16 రాకెట్ని యూస్ చేసి దీన్ని ఇదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో దీన్ని తీసుకెళ్ళి సన్ సింక్రనస్ ఆర్బిట్లో పెడతారు, ఇంజెక్టెడ్ ఇంటూ దిస్ సన్ సింక్రనస్ ఆర్బిట్. సో దీని వెయిట్ చూస్తే మనకి 2392 kgs. అండ్ అలాగే మనకి ప్రస్తుతం ఇస్రో చైర్మన్ వెరీ ఇంపార్టెంట్ వి నారాయణన్, ఇస్రో చైర్మన్ ఇంపార్టెంట్. అండ్ ఈ నిసార్ శాటిలైట్ చూస్తే మనకి దీని మిషన్ లైఫ్ వచ్చేసి 5 years ఉంది. అండ్ దిస్ ఇస్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ నాసాస్ అండ్ అలాగే ఇస్రోకి కొలాబరేషన్తో దీన్ని జాయింట్ వెంచర్ కింద తయారు చేశారు. అండ్ ఇది మనకి డే అండ్ నైట్ డేటా అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇట్ మేజర్లీ ఫోకస్ ఆన్ ఎర్త్స్ సర్ఫేస్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో థిక్ క్లౌడ్స్ ఉన్నా సరే, స్మోక్ ఉన్నా సరే, వాటి నుంచి కూడా సబ్ సర్ఫేస్ చేంజెస్ ఏవయ్యాయో వాటిని క్లియర్గా ఇది మానిటర్ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్ విత్ 2 radars. సో రేడర్స్ ఆఫ్ 2 frequencies మనకి L band అండ్ అలాగే S band. సో L band ఈస్ నాసాస్ L band అలాగే ఇస్రోస్ S band. సో ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి 2 terrorists కిల్డ్ ఇన్ పూంచ్ సెక్టర్ అని చెప్పేసి ఆర్మీ చెప్పింది ఇక్కడ. సో ఇక్కడ పిర్పంజల్ వ్యాలీ ఆఫ్ పూంచ్ డిస్ట్రిక్ట్లో మనకి 2 terroristని చంపారు అని చెప్పేసి ఆర్మీ చెప్పింది ఇక్కడ అండర్ దిస్ ఆపరేషన్ శివశక్తి. సో ఏదైనా ఇలాంటి టెర్రరిస్ట్ హంట్ జరుగుతున్నప్పుడు సో దానికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే మనకి ఆపరేషన్ శివశక్తి. అండ్ అలాగే మనం పహల్గామ్ టెర్రరిస్ట్లని ఒక 3 members చంపారని చెప్పేసి 2 days బ్యాక్ చదువుకున్నాం. సో అది ఆపరేషన్ మహాదేవ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ISB SERP లాంచ్ పైలట్ స్టడీ టు బూస్ట్ బ్యాంబూ ప్రొడక్షన్. సో ఈజ్ నథింగ్ బట్ మనకి ఇది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ అలాగే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కలిపి ఒక ఫీల్డ్ స్టడీ చేయనున్నాయి టు ఎన్హాన్స్ దిస్ బ్యాంబూ ప్రొడక్షన్ స్కిల్స్. సో అండ్ అలాగే ఈ బ్యాంబూ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు, దాన్ని స్టడీ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మోస్ట్లీ చూస్తే మనకి కొండారెడ్డి ట్రైబల్ గురించి ఇచ్చారు. కొండారెడ్డి ట్రైబల్ వచ్చేసి మనకి PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. సో వాళ్ళతో వీళ్ళు టాక్స్ జరిపారు. సో టు నో అబౌట్ దిస్ పొటెన్షియల్ టు ప్రమోట్ దిస్ కలెక్షన్ ఆఫ్ బ్యాంబూ అండ్ అలాగే స్కిల్స్ రిక్వైర్డ్ టు బ్రింగ్ అవుట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇట్. సో బ్యాంబూ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి స్కిల్స్ రిలేటెడ్ అండ్ అలాగే పొటెన్షియల్ ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ చేశారని చెప్పించారు ఇక్కడ. సో కొండారెడ్డి ట్రైబల్ వచ్చేసి మనకి PVTGs. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి సీఎం అర్జ్డ్ టు పుష్ ఫర్ యునెస్కో హెరిటేజ్ స్టేటస్ ఫర్ గండికోట. సో ఈ గండికోట ఈ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా ఉంటుంది. సో ఇది కడప డిస్ట్రిక్ట్లో ఉంటుంది, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఉంటుంది గండికోట. సో దిస్ ఈజ్ దీన్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా.
సో గ్రాండ్ క్యానియన్ అని చెప్పేసి యూఎస్లో ఉంటుంది. సో ఇట్ రిసెంబుల్స్ లైక్ దాట్ కాబట్టి దానికి పోలిన విధంగానే ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో దీన్ని దీన్ని ఇక్కడ కొంచెం టూరిస్ట్ స్పాట్ కింద రెడీ చేయడానికి, సో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ యునెస్కో హెరిటేజ్ స్టేటస్ కోసం కూడా పుష్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈరోజు ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ 4 ఆర్టికల్స్ మనకి 3 ఆర్ ఇంపార్టెంట్. సో అదే క్లియర్గా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియాస్ పోలీస్ మస్ట్ గెట్ అవుట్ ఆఫ్ డర్టీ హ్యారీస్ షాడో. ఇక్కడ డర్టీ హ్యారీ ఈజ్ నథింగ్ బట్ సో ఇదొక ఫిక్షనల్ క్యారెక్టర్ మనకి. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మనకి షెర్లాక్ హోమ్స్ అని చెప్పేసి 2 క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తూ సో మనకి ఇండియన్ పోలీస్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పేసి కస్టోడియల్ డెత్ రిలేటెడ్ ఆర్టికల్ అనేది వచ్చింది. కస్టోడియల్ డెత్ గురించి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ 2 ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఏంటంటే మనకి షెర్లాక్ హోమ్స్ వచ్చేసి మనకి లాజికల్గా థింక్ చేసి కేసెస్ని కామ్గా సాల్వ్ చేస్తారు లాజికల్ రీజనింగ్ తోటి. అండ్ ఆన్ ది అదర్ సైడ్ డర్టీ హ్యారీ ఈయన చూస్తే మనకి జస్ట్ బేస్డ్ కన్ఫెషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, ఎవిడెన్స్ని గ్యాదర్ చేయకుండా ఒక స్పీడీ జస్టిస్ చేయడానికి సో క్లియర్గా లాజికల్ బేసింగ్ కాకుండా ఆన్ ది ఆపోజిట్ సైడ్లో ఈయన డీల్ చేస్తూ ఉంటాడు కేసెస్ని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రస్తుతం మన ఇండియన్ పోలీస్ ఎలా ఉంది అంటే ఈ డర్టీ హ్యారీస్ ఈయన పందానే ఫాలో అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి రీసెంట్లీ మనకి అజిత్ కుమార్ అని చెప్పేసి ఒక 27-year-old పర్సన్ కస్టోడియల్ డెత్లో చనిపోయారు తమిళనాడులో. ఎందుకంటే ఈయన ఒక కార్ నుంచి జ్యువెలరీని అంటే నగల్ని దొంగిలించాడని చెప్పేసి ఒక కేసులో సో ఈయనకి కస్టోడియల్ డెత్ అనేది జరిగింది. సో దట్ కస్టడీలో ఉన్నప్పుడే చనిపోయారు. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిల్స్ మీనింగ్ ఇంపార్టెంట్. పెరిల్స్ అంటే డేంజర్స్. సో అండ్ ఈయన చనిపోవడంతో ఏమైందంటే కస్టోడియల్ టార్చర్ గురించి లాట్ ఆఫ్ న్యూస్ అనేది వైరల్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ డేటా ప్రకారం చూస్తే మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్ వచ్చేసి మనకి గుజరాత్లో జరుగుతూ ఉన్నాయి. గుజరాత్ ఫాలోడ్ బై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్. సో నార్దర్న్ స్టేట్స్లో ఎక్కువ ఈ కస్టోడియల్ డెత్స్ జరుగుతున్నాయి. మనకి సదరన్ స్టేట్స్లో చూస్తే మోస్ట్లీ తమిళనాడులో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ కస్టోడియల్ డెత్స్. అండ్ ఈ సింప్లీ కస్టోడియల్ డెత్స్ డేటా చూస్తే తక్కువగా ఉన్నప్పటికీ సో లాట్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్ని సూసైడ్స్ కింద, యాక్సిడెంట్స్ కింద, సడన్ ఇల్నెస్ కింద మార్చి దాన్ని అలా లేబుల్ చేసి దాన్ని కప్పిపుచ్చేస్తారు. అండ్ టార్చర్, ఈ కస్టోడియల్ టార్చర్ ఏదైతే చేస్తారో అది బియాండ్ లాకప్స్లో కాదు, సీసీటీవీస్ లేని చోట్ల. ఇప్పుడు ఈ అజిత్ కుమార్ కేసు చూస్తే మనకి పోలీస్ వ్యాన్లో జరిగింది. అండ్ అలాగే అబాండోన్డ్ బిల్డింగ్స్లోని, విలేజ్ ట్యాంక్ బెడ్, అలాగే కౌ షెడ్ బిహైండ్ టెంపుల్, ఒక కౌ షెడ్లో ఇలాంటి దగ్గర కస్టోడియల్ టార్చర్ అనేది చేశారు. అండ్ ఈ కస్టోడియల్ వైలెన్స్ అనేది మోస్ట్లీ మనకి డైలీ వేజ్ వర్కర్స్ని కానీ, మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, స్లమ్స్లో ఉన్న వాళ్ళని, స్లమ్ డ్వెల్లర్ అండ్ అలాగే దళిత్స్, ట్రైబల్స్ వీళ్ళు ఎక్కువగా టార్గెటెడ్గా ఉంటారు ఇందులో. అండ్ ఇది ఎందుకు చేస్తారంటే సింప్లీ క్విక్ రిజల్ట్ కావాలి. ఏదైనా కేసు వచ్చిందంటే క్విక్ రిజల్ట్ కోసం వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళతో కన్ఫెషన్స్ తీసుకుంటారు. అండ్ అలాగే వీక్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్ సైట్. సో ఇవన్నీ కారణాలు. అండ్ డిసిప్లినరీ యాక్షన్, వాళ్ళు ఎవరైతే పోలీసులు అలా చేస్తారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది చాలా రేర్. అండ్ అలాగే క్రిమినల్ కన్విక్షన్, చనిపోయినందుకు వాళ్ళ మీద కన్విక్షన్ కూడా ఉండదు, అంటే కేసు కూడా ఉండదు. సో అవి చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి డీకే బస్సు కేసు క్లియర్లీ సుప్రీంకోర్టు సేఫ్ గార్డ్స్ ఏమి ఉండాలి అని చెప్పేసి కస్టోడియల్ టార్చర్కి క్లియర్గా లేట్ డౌన్ చేసింది. అండ్ కేఎస్ పుట్టస్వామి కేసు 2017లో చూస్తే అందులో కూడా డిగ్నిటీ అండ్ బాడీలీ ఆటానమీ యాజ్ ఫండమెంటల్ రైట్స్ కింద క్లియర్గా చెప్పింది. ఇవి చెప్పినప్పటికీ, ఈ సుప్రీంకోర్టు నుంచి ప్రొనౌన్స్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా టార్చర్ రిమైన్స్ ర్యాంపెంట్ అంటే అన్కంట్రోల్డ్, చాలా ఎక్కువగా ఉంది, ప్రబలంగా ఉంది, విరివిగా ఉంది అనే మీనింగ్స్ వస్తాయి. సో ర్యాంపెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే లా కమిషన్ కూడా మనకి 273rd రిపోర్ట్ 2017లో వచ్చింది. లా కమిషన్ కూడా క్లియర్లీ యాంటీ టార్చర్ లా అనేది పార్లమెంట్ ఎనాక్ట్ చేయాలి అని చెప్పేసి, కానీ నో సచ్ లా ఇస్ దేర్ ఇన్ ఇండియా. అండ్ అలాగే ఇండియా హ్యాస్ ఎట్ టు రాటిఫై యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ టార్చర్. సో ఈ కన్వెన్షన్ని రాటిఫై చేయాలి కానీ చేయలేదు. సో ఇట్ ఈస్ ఎట్ టు రాటిఫై. అండ్ అలాగే ఇన్ 2025లో చూస్తే మనకి ఇండియా ఒక హై రిస్క్ కంట్రీ కింద డెసిగ్నేట్ చేయబడింది గ్లోబల్ టార్చర్ ఇండెక్స్లో. సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఆన్ రీసెర్చ్ అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్విక్ ఫిక్స్గా యూస్ చేస్తూ ఉంటారు ఈ టార్చర్ని. టైం షార్ట్ ఉన్నప్పుడు, లేదంటే ప్రాణాలు స్టేక్లో ఉన్నా సరే, డేంజర్లో ఉన్నా సరే పట్టించుకోకుండా ఈ కస్టోడియల్ టార్చర్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఈ కస్టోడియల్ టార్చర్ చేయడంతో లాట్ ఆఫ్ నెగిటివ్ థింగ్సే ఉన్నాయి, దానివల్ల యూజ్ లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఇలా టార్చర్ చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అండ్ అలాగే హిప్పో క్యాంపస్ అని చెప్పే రీజియన్స్ ఎసెన్షియల్ ఫర్ మెమరీకి, క్లారిటీకి ఒక ఎసెన్షియల్ రీజియన్స్ అవి పనిచేయకుండా పోతాయి, సరిగ్గా పనిచేయవు, ఇంపైర్స్. సో
సో వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు జస్ట్ టు ఎండ్ ద పెయిన్, ఈ టార్చర్ని ఎండ్ చేయడం కోసం ఏదో ఒకటి చెప్పేస్తారు. ఈవెన్ లైస్ కూడా చెప్తారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఈ అజిత్ కుమార్ కేసులో చూస్తే ఆయన జ్యువెల్స్ అనేవి షెడ్లో దాచాను అని చెప్పేసి ఏదో ఒకటి కన్ఫెస్ చేసేసాడు. అట్ లాస్ట్ చూస్తే దట్ ఇట్ వాజ్ నాట్ ట్రూ. సో అబద్ధం చెప్పాడు లాస్ట్కి. సో జస్ట్ టు స్టాప్ దోస్ బీటింగ్స్, ఆ టార్చర్ని ఎండ్ చేయడం కోసం ఏదో ఒకటి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. సో ఇలానే లాట్ ఆఫ్ హిస్టరీలో కూడా చూస్తే మనకి లాట్ ఆఫ్ కేసెస్ ఇలానే ఉన్నాయి. అల్జీరియన్ వార్లో చూస్తే మనకి ఫ్రెంచ్ ఫోర్సెస్, అంత ఇంపార్టెంట్ కాదు, ఇట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అల్జీరియన్ వార్లో చూస్తే ఫ్రెంచ్ ఫోర్సెస్ కూడా ఇట్లానే ఎక్స్టెన్సివ్గా టార్చర్ చేస్తే వాళ్ళని అల్జీరియన్ ఇన్సర్జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇంటెలిజెన్స్ ఇచ్చారు, ఒక క్లూస్ అనేవి ఇచ్చారు, కానీ ఇట్ లెడ్ టు డెడ్ ఎండ్. సో యూజ్లెస్ ఏదో ఒకటి చెప్పేశారు. అట్లాంటి లాట్ ఆఫ్ హిస్టారికల్ కేసెస్లో చూస్తే మనకి ఈ టార్చర్ వల్ల ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అండ్ సిఐఏస్ నా ఇన్ఫేమస్ ఈ ఇంటరోగేషన్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే వాటర్ బోటింగ్, స్ట్రెస్ పొజిషన్స్, స్లీప్ డిప్రైవేషన్ ఇట్లాంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. అంటే పడుకోనివ్వకుండా వాటర్ స్ప్లాష్ చేయడం, సో తలకిందులుగా వేలాడదేయడం, ఇట్లాంటి ఇంట్రోగేషన్ టెక్నిక్స్ అనేవి యూస్ చేస్తారు. అవి చూస్తే దే బికేమ్ యూస్లెస్. సో అవి చేసినంత మాత్రాన వాళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ దే ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఫాల్స్ లీడ్స్ ఏవైతే వాళ్ళు ఇస్తారో అవి వేస్ట్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమీ ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే యూకే అబాండోన్డ్ కన్ఫెషన్ బేస్డ్ పోలీసింగ్. సో ఓవరాల్ కంట్రీస్ చూస్తే చాలా వరకు ఈ కన్ఫెషన్ బేస్డ్ పోలీసింగ్ అనేవి అబాండోన్ చేసాయి, అంటే వాటిని బ్యాన్ చేసాయి. సో ఇన్స్టెడ్ ఇట్ అడాప్టెడ్ పీస్ మోడల్, అంటే ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్, ఎంగేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్, అకౌంట్, క్లోజర్ అండ్ ఎవాల్యుయేషన్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పీస్ మోడల్ అని చెప్పేసి. సో అండ్ నథింగ్ బట్ యాక్టివ్ లిజనింగ్. సో ఎవరైతే కన్విక్ట్ ఉన్నారో యాక్టివ్గా లిజనింగ్ చేసి వీడియో రికార్డ్ చేయాలి ఆయన తీసుకున్న ఇంటర్వ్యూస్, అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చనింగ్. సో దాని ద్వారా ఈ ఫాల్స్ కన్విక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గాయి. అండ్ అలాగే కన్విక్షన్ యాక్యురసీ కూడా పెరిగింది. సో ఓవరాల్గా చూస్తే సో దాన్ని ఈ ఇంటరాగేషన్ టెక్నిక్స్ మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేయాలి. సో దట్ ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు నాన్ కోయర్సివ్ ఏదైతే వాళ్ళని ఫోర్స్ఫుల్గా చేయకుండా ఉన్నప్పుడు యాక్యురేట్గా, టైమ్లీగా ఒక సరైన ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ నుంచి బయటకు వచ్చింది హిస్టారికల్ కేసెస్ చూస్తే మనకి. అండ్ ఈ ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది ఫుల్ కన్ఫెషన్ లేదంటే వాల్యుబుల్ ఇన్సైట్స్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ గురించి ఇచ్చే విధంగా ఈ కొత్త అప్రోచ్ పీస్ మోడల్ అనేది ఉంది. సో దాన్ని ఇండియా కూడా దాన్ని ఇంబైబ్ చేసుకోవాలి. సో ఇట్ షుడ్ టేక్ పోలీస్ ట్రైనింగ్లో ఈ పీస్ మోడల్ అనేది వాళ్ళకి ట్రైన్ చేయాలంటే. అలాగే డెఫినెట్లీ జీరో టాలరెన్స్ అనేది ఉండాలి. కస్టోడియల్ అబ్యూస్కి జీరో టాలరెన్స్ అసలు సహించకూడదు. అలాగే ఇండియా మస్ట్ ఇమీడియట్లీ రాటిఫై దిస్ యూఎన్ కన్వెన్షన్ అగేన్స్ట్ టార్చర్ అండ్ యాంటీ టార్చర్ లా అనేది క్లియర్గా ఎనాక్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ షెర్లాక్ హోమ్స్ మెథడ్స్ రియాలిటీలో కూడా సక్సీడ్ అవుతాయి, వాటిని ఫాలో అవ్వాలి. నాట్ జస్ట్ ఇస్ ఫిక్షన్. డర్టీ హ్యారీస్ షాడో అనేది క్లియర్గా ఇండియన్ పోలీస్ సిస్టమ్ మీద ఉంది. సో దాని నుంచి కాకుండా సో లాజికల్ బేస్డ్గా మనం మారాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అరెస్ట్ అండ్ అన్రెస్ట్, కమ్యూనల్ ఎజెండా ఈస్ బిహైండ్ ద అరెస్ట్ ఆఫ్ నన్స్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ నథింగ్ బట్ సో వాళ్ళని హ్యూమన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి వాళ్ళ పనిలో పెట్టుకోవడానికి కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళని రవాణా చేయడం ఈజ్ నథింగ్ బట్ ట్రాఫికింగ్ అంటే. సో వాళ్ళని ఇక్కడ అలాంటి విధంగానే ఇక్కడ ఒక కేసు అనేది రీసెంట్లీ ఒకటి వచ్చింది. సో దాని గురించి చూద్దాం. ఇక్కడ ఛత్తీస్గఢ్ పోలీస్ అనేది ఒక నన్స్ని ఈజ్ నథింగ్ బట్ క్రిస్టియన్ రిలేటెడ్ క్లర్జీ ఉంటారు కదా, సో క్రిస్టియన్ వాళ్ళని నన్స్ అని చెప్పేసి అంటాం. సో అలాంటి వాళ్ళ సిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం జనరల్లీ. సో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఛత్తీస్గఢ్లో 3 ట్రైబల్ గర్ల్స్ని వాళ్ళు ఆగ్రాకి వెళ్తుండగా పట్టుకున్నారు. సో ఈ దుర్గ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి అక్కడ పట్టుకున్నారు. సో ఎందుకంటే బజరంగ్ దళ్ మెంబర్ అనేది ఒకరు కంప్లైంట్ చేశారు. సో ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని సో వాళ్ళ నన్స్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో ఇది చూస్తే గ్రోయింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ రిలీజియన్ రిలేటెడ్ హెరాస్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు జనరల్లీ. అక్కడ వైల్ ఛత్తీస్గఢ్ సీఎం కూడా ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అక్కడ ఛత్తీస్గఢ్ సీఎం చూస్తాం మనకి విష్ణు దియోసాయ్. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ చూస్తే మనకి దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి ఎలిగేషన్స్ ఒక పక్క ఏం చెప్తున్నారంటే చర్చ్ అథారిటీస్ కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్రిస్టియన్ అథారిటీస్ కూడా దీనికి అపోజిషన్ అనేది చూపించారు. ఎందుకంటే ఒక పక్క ఆ ట్రైబల్ గర్ల్స్ ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు కూడా మేము జస్ట్ ఏదో పని కోసం వెళ్తున్నాము ఆగ్రా, కన్వర్షన్ కోసం కాదు, కన్వర్షన్ ఏం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ సో అండ్ అలాగే ఓవరాల్గా వివిధ స్టేట్స్ నుంచి, ఎందుకంటే ఈ నన్స్ అనేది కేరళకి చెందిన వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి కూడా సో
లాట్ ఆఫ్ అపోజిషన్ అనేది వస్తూ ఉంది. సో వాళ్ళని రిలీజ్ చేయాలి, దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ డిస్పైట్ ద ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా రైట్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ద రిలీజియన్ ఆఫ్ దేర్ చాయిస్ అని చెప్పేసి క్లియర్గా ఉన్నప్పటికీ సెవెరల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ దీస్ నార్దర్న్ స్టేట్స్ ఎక్కువగా ఈ ఛత్తీస్గఢ్, యూపీ, ఎంపీ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇవి చూస్తే ఈ యాంటీ కన్వర్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేసి జస్ట్ టు ప్రివెంట్ దిస్ కన్వర్షన్ త్రూ ఫోర్స్. సో ఫోర్స్ఫుల్గా దాన్ని మేము ఆపుతున్నామని చెప్పేసి యాంటీ కన్వర్షన్ లాస్ని మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ లాస్ యాంటీ కన్వర్షన్ లాస్ ఏవైతే వాటిని ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని క్రిమినలైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మ్యారేజ్ వల్ల కన్వర్షన్ జరుగుతూ ఉంది అని చెప్పేసి క్రిమినలైజ్ చేయడానికి ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ని వీటిని మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం చూస్తే ఈ జార్ఖండ్లో ట్రైబల్ డామినేటెడ్ రీజన్స్ ఏదైతే ఉందో, సో క్రిస్టియన్ ట్రైబల్స్ అండ్ హిందూస్కి అండ్ అలాగే ఆదివాసీస్కి ఒక టెన్షన్ అనేది వాళ్ళ మధ్యలో ఒక ఫైట్ అనేది ఉంది. ఎందుకంటే ఒక పక్కన హిందూ రూట్స్ ఎవరైతే ఉంటారో, హిందూ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈ ట్రైబల్స్ని మీరు మేల్కోండి, మీరు హిందూస్కి చెందిన వాళ్ళే జనరల్లీ అని చెప్పేసి వాళ్ళని ఒక బ్యాకింగ్తో, అంటే ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్తో వాళ్ళని ఎక్సౌట్ చేస్తున్నారు. అంటే ఎక్సౌటింగ్ ట్రైబల్స్ అంటే ఇక్కడ మనకి అర్జింగ్ ఆర్ఎల్స్ ఎంకరేజింగ్ అనే మీనింగ్స్ వస్తాయి. సో ఎక్సౌటింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. సో అలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రైబల్స్ అనేది మాకు సెపరేట్ సర్నా రిలీజియస్ కోడ్ కావాలి, సో వీఆర్ నాట్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ, సో సెపరేట్ రిలీజియస్ కోడ్ లాగా సర్నా రిలీజియస్ కోడ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఒక పక్క సేమ్ మళ్ళీ ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి, ట్రైబల్స్ దగ్గర నుంచి ఒక ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే క్రిస్టియన్ మిషనరీస్ కూడా కన్వర్షన్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, మీ హిందూస్ గ్రూప్స్ కూడా ఏం చేస్తున్నారంటే యూ ఆర్ ట్రయింగ్ టు సబ్జ్యూమ్ అవర్ డిస్టింక్ట్ కల్చర్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మమ్మల్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలని చూస్తున్నారు, అబ్జర్వ్ చేసుకోవాలని చూస్తున్నారు మా కల్చర్ని అని చెప్పేసి సేమ్ క్రిస్టియన్ మిషనరీస్ చేసేది అదే, మీరు చేసేది అదే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ వైపు నుంచి వాదన కూడా. అండ్ ఛత్తీస్గఢ్లో చూస్తే 2% ఆఫ్ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు 2011 సెన్సస్ ప్రకారం. అండ్ ఇట్ ఈస్ ఆల్సో థింకింగ్ ఎవరైతే ట్రైబల్స్ కన్వర్ట్ అయిపోతారో క్రిస్టియానిటీకి వాళ్ళని ఎస్టీ స్టేటస్ నుంచి డీలిస్ట్ చేయాలి అని చెప్పేసి ఇట్ ఈస్ ఆల్సో థింకింగ్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, జాబ్స్ మీద, వెల్ఫేర్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. అలాగే గవర్నమెంట్ మెషినరీస్ ఎందుకు యూజ్ చేయాలంటే టు ఎన్ఫోర్స్ దీస్ రైట్స్ గ్యారంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్, వైలేట్ చేయడానికి కాదు, టు ఎన్ఫోర్స్ దీస్ రైట్స్ దిస్ గవర్నమెంట్ మెషినరీస్ షుడ్ బి యూజ్డ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి టాప్ బోర్డ్ అని చెప్పేసి ఇండియన్ విమెన్ ఆర్ క్యాచింగ్ అప్ విత్ మెన్ ఇన్ వరల్డ్ చెస్. సో రీసెంట్లీ మనకి విమెన్స్ చెస్ వరల్డ్ కప్ దివ్య దేశ్ముఖ్ గెలిచారు. సో దట్ మళ్ళీ ఇండియన్ చెస్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది, అంటే న్యూస్లోకి వచ్చింది. సో అండ్ అలాగే ఈ నాగ్పూర్కి చెందిన 19-year-old దివ్య దేశ్ముఖ్ సో ఫైనల్లో కోనేరు హంపి, సో విజయవాడకి చెందిన ఈమె, సో తెలుగు ఆమె, సో ఈవిడ్ని వరల్డ్ నెంబర్ 4 ర్యాంకింగ్లో ఉంది ఈవిడ. సో ఆవిడని ఓడించే ఈ విమెన్స్ చెస్ వరల్డ్ కప్ విన్నర్ కింద నిలిచింది. సో ఇలా వచ్చినప్పటికీ జనరలీ ఈ విమెన్స్ చెస్లో ఎక్కువగా చైనీసే టాప్, ఎందుకంటే లాస్ట్ 3 వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా చైనీసే గెలిచారు. సో విమెన్స్ పరంగా చూస్తే చైనీస్ ఆర్ మోర్ ఓవర్ ఫ్రంట్లో ఉన్నారు అని చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు విమెన్ ఆర్ ఆల్సో క్యాచింగ్ లైక్ మెన్, ఎందుకంటే మెన్కి మనకి ఇండియన్ మెన్ కేటగిరీలో చెస్ అనేది ఆల్మోస్ట్ అట్ ద టాప్ ఉంది. వరల్డ్స్ బెస్ట్ యంగ్ టాలెంట్ లైక్ గుకేష్ ఉన్నారు, అండ్ అలాగే ఆర్ ప్రజ్ఞానంద, అండ్ అలాగే అర్జున్ ఎరిగైసి, సో ఇట్లాంటి టాప్ ప్లేయర్స్ అనేది మనకి మెన్ కేటగిరీలో చెస్లో ఉన్నారు. సో దట్ విమెన్ ఆర్ ఆల్సో క్యాచింగ్ స్లోలీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇండియా చెస్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్లీ ఫోకస్ చేయాలి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండాలి విమెన్స్ చెస్ని ప్రమోట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి, క్విక్లీ ఇంప్లిమెంట్ చేయడానికి, లాంగ్ టర్మ్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అండ్ అలాగే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి విమెన్స్ చెస్కి, అండ్ అలాగే ఎక్సలెంట్ కోచెస్తో. అండ్ ఎవరికైతే అఫోర్డబిలిటీ ఉండదో వాళ్ళకి మనం అఫోర్డబిలిటీ కలిగించే విధంగా ట్రైనింగ్ సెషన్స్ అనేవి అనేది ఇస్తూ ఉండాలి ఈ విమెన్స్కి. ఎందుకంటే దిస్ దివ్య దేశ్ముఖ్ ఈ గెలవడంతో సో లాట్ ఆఫ్ విమెన్ విల్ ఇన్స్పైర్ ఫ్రమ్ హెర్, ఎందుకంటే షీ ఈస్ సచ్ ఎ యంగ్ గర్ల్, 19 years ఏజ్ ఉన్నప్పుడే సో షీ గాట్ దిస్ వరల్డ్ కప్ విన్నర్, షీ ఎమర్జ్డ్ యాజ్ దిస్ వరల్డ్ కప్ విన్నర్. కాబట్టి సో లాట్ ఆఫ్ విమెన్ విల్ ఇన్స్పైర్, లాట్ ఆఫ్ గర్ల్స్ విల్ ఇన్స్పైర్ ఫ్రమ్ హెర్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి షేర్ ఆఫ్ AC బర్త్స్ డబుల్డ్ ఇన్ లాస్ట్ డెకేడ్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్. సో AC కోచెస్ హ్యాస్ ట్రిపుల్డ్ ఇన్ ద లాస్ట్ డికేడ్. సో ఇక్కడ గవర్నమెంట్ డేటా చూస్తే మనకి షేర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎవరైతే AC కోచెస్లో ట్రావెల్ చేస్తారో లాస్ట్ డెకేడ్లో, లాస్ట్ 10 yearsలో ట్రిపుల్ అయ్యారు. సో అండ్ అలాగే ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్లో కూడా AC బర్త్స్ అనేవి డబుల్ చేశారు లాస్ట్ డెకేడ్లో. కానీ
ఎందుకు మోస్ట్లీ ఇట్లా చేస్తారంటే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేది మనకి ఏసీ బర్త్స్ ఏవైతే ఉంటాయో అక్కడే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి రైల్వే రియలైజ్ అవుతూ ఉంటుంది. కంపారిటివ్లీ చూస్తే స్లీపర్ క్లాస్ అండ్ అలాగే సెకండ్ సిట్టింగ్ క్లాసెస్ చూస్తే మనకి కంపారిటివ్లీ ఏసీ కోచెస్లోనే ఎక్కువ ప్రాఫిట్ అనేది రైల్వేస్కి మిగులుతూ ఉంటుంది. సో అండ్ పీపుల్ ఆర్ ఆల్సో చేంజ్డ్ దేర్ పర్సెప్షన్ అండ్ లాట్ మోర్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ దీస్ ఏసీ కోచెస్ అని చెప్పేసి ఇక్కడ డేటా పాయింట్స్ అనేది ఇచ్చారు. సో సింప్లీ దిస్ ఓవరాల్ చేంజింగ్ ట్రెండ్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బూస్ట్ ద కెపాసిటీ ఆఫ్ లీగల్ ఎయిడ్ సిస్టమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. సింప్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం మనం. లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనకి దే ఆర్ ఎస్టాబ్లిష్ అండర్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు సెటప్ చేశారు అంటే సో టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ 80% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. సో బిలో పవర్టీ లైన్లో కానీ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం కోసం సో ఈ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెటప్ చేశారు అండర్ దిస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. అండ్ అలాగే దీనికి బడ్జెట్ చూస్తే ఎవ్రీ ఇయర్ చూస్తే మనకి బడ్జెట్ ఓవరాల్ జస్టిస్ బడ్జెట్ ఏవైతే ఉంటుందో సో అందులో 1% మాత్రమే దీనికి అలొకేట్ చేస్తున్నారు ఈ లీగల్ ఎయిడ్కి. సో అది ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై నాల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో అది మళ్ళీ ఇంటర్న్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి ఇస్తూ ఉంటుంది ఈ 1%. సో ఇది చూస్తే మనకి వెరీ లో బడ్జెట్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పేరా లీగల్ వాలంటీర్స్ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళ తరపున అంటే పూర్ పీపుల్ తరపున వాదించడానికి సో లీగల్ సర్వీస్ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడానికి వాళ్ళకి పేరా లీగల్ వాలంటీర్స్ అంటే నథింగ్ బట్ పర్ డే బేసిస్లో పే చేస్తూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ దిస్ లో బడ్జెట్స్ వల్ల సో వన్ డే దే విల్ ప్రొవైడ్ దిస్ వాలంటీర్ దిస్ లీగల్ ఎయిడ్. సో ఈ లో బడ్జెట్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి మనం ఎక్కువగా ఏం చేయాలి అంటే ఎలొకేషన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి. సో దట్ ఈ ఇన్కన్సిస్టెంట్ సర్వీస్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ ఇష్యూని మనం అడ్రస్ చేయగలుగుతాం. అలాగే అబ్సెంట్ అకౌంటబిలిటీ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మార్చాలి. అండ్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ కంటిన్యూ అండర్మైన్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిసోర్సెస్ సరిగా లేవు అండ్ అలాగే బడ్జెటరీ అలొకేషన్స్ అనేవి సరిగా లేవు. వాటిని ఎన్హాన్స్ చేయాలి. ఇక్కడ అలాగే చూస్తే మచ్ ఆఫ్ దీస్ ఇల్స్ కెన్ బి ఎమిలియోరేటెడ్ విత్ ఇన్ఫ్యూజన్స్ ఆఫ్ మనీ అండ్ మ్యాన్ పవర్. సో ఇవన్నీ మనీ అండ్ మ్యాన్ పవర్ ఉంటే మోస్ట్ ఆఫ్ దిస్ వీ కెన్ ఓవర్కమ్. ఇక్కడ ఎమిలియోరేట్ మీనింగ్ చూస్తే మనకి ఎమిలియోరేట్ అంటే ఇంప్రూవ్ చేయడం లేదంటే ఎన్హాన్స్ చేయడం. అండ్ ఇవి మనం ఎట్లా చేసినట్లయితే ద సిస్టమ్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ ఆఫ్ జస్టిస్ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ రిసోర్సెస్ లేకపోయినట్లయితే మనీ అండ్ మ్యాన్ పవర్ లేకపోయినట్లయితే వితౌట్ దీస్ రిసోర్సెస్ ద సిస్టమ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ క్వాలిటీ జస్టిస్. ఏదైతే కాన్స్టిట్యూషన్లో క్వాలిటీ జస్టిస్ ప్రొవైడ్ చేయాలని ఉందో సో దాన్ని మనం అచీవ్ చేయకుండా పోతాము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్ మస్ట్ యాక్ట్ టు ఎన్ష్యూర్ రిలీజ్ ఆఫ్ నన్స్. సో ఆల్రెడీ నన్స్ గురించి ఆర్టికల్ చూసాం కదా. సో వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి పార్లమెంట్లో మాట్లాడారు. సో ఆ ఇష్యూ అనేది 0 అవర్లో తీసుకొచ్చారు. 0 అవర్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక ఇండియన్ పార్లమెంటరీ ఇన్నోవేషన్. సో ఈ ఇండియన్ ఇన్నోవేషన్ ఇది. సో 0 అవర్ ఈజ్ నథింగ్ బట్ ఇది క్వశ్చన్ అవర్ని ఫాలో అవుతుంది. అర్జెంటుగా మనకి ఇంపార్టెంట్ పబ్లిక్ మ్యాటర్ ఏదైనా ఉంటే అర్జెంట్ మ్యాటర్ ఉంటే దాన్ని డిస్కస్ చేయడానికి 0 అవర్లో డిస్కస్ చేస్తారు. సో 0 అవర్ ఈజ్ రైట్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అనేది వస్తుంది. జనరలీ ఆఫ్టర్ 12 o'clock మిడ్ ఆఫ్టర్నూన్ 12 o'clock దగ్గర స్టార్ట్ అవుతుంది 0 hour. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆర్టికల్ 141 గురించి వచ్చింది. సో ఆర్టికల్ 141 ఈజ్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ కానీ ప్రొనౌన్స్మెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి దే ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ ద లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ బైండింగ్ అని చెప్పేసి ఆర్టికల్ 141 చెప్తా ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి సెంటర్ నోటిఫైస్ సింగిల్ విండో సిస్టమ్ ఫర్ అపాయింటింగ్ స్టేట్ డీజీపీస్ విత్ డీటెయిల్డ్ చెక్ లిస్ట్స్. సో యూనియన్ గవర్నమెంట్ ఒక సింగిల్ విండో సిస్టమ్ డీజీపీస్ని స్టేట్ డీజీపీస్ని అపాయింట్ చేయడానికి తీసుకురానుంది. సో ఎఫెక్టివ్లీ ఫ్రమ్ April 22 నుంచి తీసుకురానుంది. సో ఫాలోయింగ్ ఈ ప్రకాష్ సింగ్ కేసు గురించి ఇక్కడ ఇచ్చారు మనకి. ప్రకాష్ సింగ్ కేసు 2006లో వచ్చింది మనకి. ప్రకాష్ సింగ్ కేసు ఈజ్ నథింగ్ బట్ అందులో క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనేది ఇచ్చింది. సో హౌ దిస్ డీజీపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం టెన్యూర్ అనేది ఉండాలి. మినిమం టెన్యూర్ ఉండాలి. అలాగే పోలీస్ రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి రిలేటెడ్ టు పోలీస్ రీఫార్మ్స్ కేసు ఇది ప్రకాష్ సింగ్ కేసు అనేది 2006లో. సో ఇక్కడ డీటెయిల్డ్ చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. స్టాండర్డ్ వాల్యుయేషన్ ఈజీ టు యూస్ ఫార్మాట్స్ అనేవి స్టేట్స్ ప్రపోజల్స్ పంపించాలి. సో ఆ ప్రపోజల్ పంపిస్తాం అందులోంచి సెలెక్ట్ చేస్తారు స్టేట్ డీజీపీస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అనేది. సో అందులో ఈ డీజీపీస్కి మినిమం 6 months రిటైర్మెంట్కి మినిమం 6 months సర్వీస్ ఉండే విధంగా అలాంటి వాళ్ళని పంపించండి అని చెప్పేసి ఇట్లాంటి ఒక చెక్ లిస్ట్ అనేది మేము ప్రిపేర్ చేస్తాము. దాన్ని ఎఫెక్టివ్గా తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి లోక్సభ పాసెస్ రెజల్యూషన్ టు ఎక్స్టెండ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ మణిపూర్ ఫర్ 6 more months. సో ఆల్రెడీ దీని గురించి చదువుకున్నాం మనం. ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ చూస్తే మనకి ఆర్టికల్ 356.
సో లోక్సభలో రెజల్యూషన్ అనేది పాస్ చేశారు టు ఎక్స్టెండ్ 6 more months. ఆల్రెడీ మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఉంది కాబట్టి ఇంకొక 6 more months ఎక్స్టెండ్ చేయడానికి రెజల్యూషన్ పాస్ చేశారు. సో ఇది రాజ్యసభ కూడా, రాజ్యసభ విల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు పాస్ దిస్ రెజల్యూషన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ బద్రీ నారాయణన్ తివారీ టు టేక్ ఓవర్ యాజ్ టిస్ వీసీ అంటే వైస్ ఛాన్సలర్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. దీనికి వైస్ ఛాన్సలర్ కింద బద్రీ నారాయణన్ తివారీ అపాయింట్ అయ్యారు. సో ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్లో. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూ జీడిపి సిరీస్ టు బి రిలీజ్డ్ ఆన్ Feb 27, ఐఐబి అండ్ సిపిఐ టు ఫాలో. ఫెబ్ అంటే ఇది 2027, నాట్ February 27, February 2027. సో అక్కడ కొత్త జీడిపి సిరీస్ అనేది, సో ఎందుకంటే ఒక బేస్ ఇయర్ తీసుకొని మనం దానికి ఆ బేస్ ఇయర్ని బేస్గా తీసుకొని దాని నుంచి మనం గ్రోత్ ఎంత ఉందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు జనరల్లీ. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి 2-3 days బ్యాక్ చూసాము ఆర్టికల్. సో అందులో మనకి 2011-12 బేస్ ఇయర్ అని చెప్పేసి చెప్పాం. సో దాన్ని రివైజ్ చేయనున్నారు, 2022-23 కింద అప్డేట్ చేయనున్నారు. అలాగే సిపిఐ చూస్తే మనకి 2012 బేస్ ఇయర్ ఉంది ప్రస్తుతం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దానికి 2024 కింద బేస్ ఇయర్ కింద తీసుకోవడానికి. సో ఈ రివైజ్డ్ థింగ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్లీ రిలీజ్ చేస్తుంది February 2027 నుంచి క్లియర్లీ రిలీజ్ చేస్తుంది. అండ్ అలాగే జీడిపి చూస్తే మనకి బేస్ ఇయర్ 2022-23కి మార్చనున్నారు. ప్రస్తుతం చూస్తే మనకి 2011-12 ఉంది. సో ఇట్లా. అండ్ అలాగే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది 27-28లో కండక్ట్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి ఎవ్రీ 3 years కండక్ట్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రస్తుతం 5-year ఇంటర్వెల్లో జరుగుతుంది. సో ఎవ్రీ 3 years కండక్ట్ చేస్తారు. సో దీని గురించి ఫ్యూచర్లో క్లియర్లీ వాల్యుయేషన్తో ఆర్టికల్స్ వస్తాయి. సో అప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి రష్యా ఎర్త్క్వేక్ ట్రిగర్స్ సునామీ వేవ్స్ ఇన్ జపాన్, యుఎస్. సో ఇక్కడ రష్యాలో ఫార్ ఈస్ట్ పాపులేటెడ్ అంటే లెస్లీ అండ్ స్పర్స్లీ పాపులేటెడ్ అంటే చాలా తక్కువగా పాపులేషన్ ఉన్న ఏరియా అని అర్థం. సో రష్యా ఫారెస్ట్లో ఎర్లీ ఆన్ వెడ్నెస్డే సునామీ వేవ్స్ అనేవి వచ్చాయి. అండ్ అలాగే అక్కడ ఒక ఎర్త్క్వేక్ రావడం వల్ల సో సునామీ అనేది క్రియేట్ అయింది. ఈజ్ నథింగ్ బట్ ఎర్త్క్వేక్ అనేది సముద్రంలో వస్తే సో ఆ ఎర్త్క్వేక్ వల్ల ఆ వేవ్స్ అనేవి రైజ్ అయ్యి సో దాన్నే సునామీ అని చెప్పేసి అంటాం. సో అది సునామీ అనే వేవ్స్ అనేవి వచ్చాయి జపాన్ అండ్ అలాగే హవాయ్ అండ్ అలాగే యుఎస్ వెస్ట్ కోస్ట్లోని కూడా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎర్త్క్వేక్ అనేది 8.8 magnitude క్వేక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ స్టెప్స్ ఫర్ ఇజ్రాయెల్ పాలస్తీనా 2-state సొల్యూషన్ సేస్ ఇండియా అట్ UN. సో ఇక్కడ ఇండియా క్లియర్లీ చెప్పింది. సో ఇట్స్ నథింగ్ బట్ ఎందుకంటే ఫ్రాన్స్ రికగ్నైజ్ చేస్తాను స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అని చెప్పింది. అండ్ ఆల్రెడీ యూకే కూడా చెప్పింది. కానీ ఇక్కడ ఇండియా ఏం చెప్పిందంటే ఇట్స్ జస్ట్ కాల్డ్ ఫర్ ఇజ్రాయెల్ని జస్ట్ మీరు వార్ని ఎండ్ చేయండి అండ్ అలాగే ఎన్ష్యూర్ యాక్సెస్ టు ఫుడ్ దోస్ పీపుల్ హూ ఆర్ హంగర్ డ్రివెన్ అని చెప్పేసి. అండ్ అలాగే హమాస్ని కూడా మీరు హోస్టేజెస్ని రిటర్న్ చేయండి అండ్ UN మెంబర్స్ రికగ్నైజ్ చేయండి స్టేట్హుడ్ ఆఫ్ పాలస్తీన్ అట్ UN కాన్ఫరెన్స్. సో వీటికి ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది ఆ వార్ని ఎండ్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి రెజ్లర్ హర్దీప్ విన్స్ వరల్డ్ Under-17 గోల్డ్. సో ఇక్కడ హర్దీప్ సో ఈయన గోల్డ్ అనేది విన్ అయ్యారు గ్రెకో రోమన్ 110 kg ఈవెంట్లో వరల్డ్ Under-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో. సో గ్రీస్ అథెన్స్లో జరిగింది. సో ఈయన గెలిచారు, హర్యానాకి చెందిన ఈయన హర్దీప్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలో ఎక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ డూ కామెంట్. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.